2024 ఆంధ్ర ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? అసలు గెలిచేది ఎవరు? ప్రభుత్వానికి యాంటీ ఉందని ప్రతిపక్షాలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వాలు అన్ని నియోజకవర్గాల్లో వార్ ఉందని ప్రతిపక్షాలు సృష్టిస్తున్నాయి. నో వార్, నో నెగటివ్, ఓన్లీ పాజిటివ్. పిఠాపురం నియోజకవర్గానికి వస్తే మీరు ఎంతైతే ఉధృతంగా ప్రజల్లో ప్రచారానికి వెళ్తున్నారో అంతే ఉధృతంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు. ఓట్లు అడగడం లేదు, అర్థిస్తున్నాను అన్నారు. ముందు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళ లీడర్షిప్ మీద వాళ్ళ నమ్మకం ఉండాలి. ఎస్, నాకుంది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 90,000 వరకు ఉన్నాయి. సో అవి మీ వైపు వెళ్తాయా, అటు పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్తాయా? నచ్చిన వాళ్ళ వైపు వెళ్తాయి. ఎవరు నచ్చారు ప్రజలకు? మీరు తిరుగుతున్నారు కదా. నేను ప్రజల్ని ఒప్పించగలను, ప్రజలతో పని చేయగలను. గతంలో పని చేశాను, ఇప్పుడు చేస్తున్నాను, రేపు చేస్తాను. పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అండ్ అలాగే కాకినాడ ఎంపీ వంగా గీత గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గీత గారు. నమస్తే అండి. నిజంగా ఎలా జరుగుతున్నాయి ప్రచారం? అండ్ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం అనేది టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి కన్ను పిఠాపురం నియోజకవర్గం మీదే ఉంది. అది కేవలము జేఎస్పీ అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిల్చుంటున్నారు కాబట్టి అంటే మీరు ఏమంటారు? అంటే ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి కాబట్టి న్యాచురల్గా అది ఉంటుంది. మా ప్రచారం అయితే మేము అప్పుడే చాలా రోజుల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇన్ఛార్జ్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి పార్టీ కోఆర్డినేషన్, లీడర్స్ అందరినీ కోఆర్డినేట్ చేయటం, గ్రామాల వారిగా పిలిచి మాట్లాడడం జరిగింది. ఈ మధ్యనే నా అదృష్టం అది పిఠాపురం నియోజకవర్గానికి మరొకసారి సేవ చేసే అవకాశం నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి నాకు క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన దగ్గర నుంచి కూడా ముందే మనకు డిక్లేర్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అందరూ కూడా రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పేది ఏంటంటే, సాధారణంగా అధికార పార్టీకి పోటీ ఎక్కువ ఉంటుంది, అట్లాగే రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి, సరి చేయలేరు, ఆఖరి వరకు సీట్లు డిక్లరేషన్ అవ్వదు. కరెక్ట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా వివిధ కార్యక్రమాల ద్వారా పల్లె నిద్ర కావచ్చు, గడప గడపకే కావచ్చు, కార్యక్రమాల రివ్యూ కావచ్చు, ఏ రకం పేరు ఏదైనా కూడా ప్రజలకి దగ్గరగా ఉన్నాము. అంతేకాకుండా క్యాండిడేట్స్ ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నట్టుగా ఎర్లీగా డిక్లేర్ చేశారు. దానివల్ల ఉపయోగం ఏంటంటే మీ ఎక్కువ మంది ప్రజల్ని కలవటానికి, ఇంచుమించుగా అందరినీ కలవటానికి అవకాశం. అది చాలా మంచి పని అయింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం అనేది మీకు మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా గీత గారు? అంటే ఇప్పుడు పోటీ అనేది పోటీయే. ఆయన పార్టీ అధ్యక్షుడు, సినీ యాక్టర్ కాబట్టి హైప్ వచ్చింది, కానీ పోటీయే. ప్రజలు ఏం నిర్ణయించుకుంటారంటే అల్టిమేట్ గా ప్రజలకి ఏం న్యాయం జరుగుతుంది, ప్రజలకి ఎవరు అందుబాటులో ఉంటారు, ప్రజలకి ఎవరు సేవ చేస్తారు, ప్రజల అవసరాలకి ఎవరు వచ్చి వాళ్ళకి కార్యక్రమాలకి అందుబాటులో ఉంటారనేది మెయిన్ ముఖ్యం. కాబట్టి క్యాండిడేట్ గానే మనం చూస్తాము. అంతేకాకుండా ఇక్కడ చాలా హుషారుగా జరుగుతుంది. ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మేము ప్రతి గ్రామానికి వెళ్తున్నాం, గ్రామాల్లో తిరుగుతున్నాం, వార్డుల్లో తిరుగుతున్నాం. ఎక్కడన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఆయన కార్యక్రమాలు చేయటమే కాదు, 2009కి ముందు 2009 తర్వాత ఐడెంటిఫై చేసే విధంగా కార్యక్రమాలు తీసుకున్నారు. ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రతి ఒక్కరికి ఇవ్వటం మాత్రమే కాకుండా ఇప్పుడు వరకు భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఇచ్చే విధానం, అంటే ఫెయిర్ గా, పర్ఫెక్ట్ గా, టైమ్లీ, సిఫార్సు లేకుండా అందరి చుట్టూ తిరగాల్సిన అవసరం నాకు, ఆఫీసర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరి చుట్టూ తిరిగి బతిమాలాడాల్సిన అవసరం లేకుండా ఒక వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని పెట్టి దాని ద్వారా ఇవ్వటం. అంతేకాకుండా మిగతాయి డైరెక్ట్ గా ఖాతాల్లోకి వేయటం. ఇది చాలా చాలా కనెక్ట్ అయ్యారు ప్రజలందరూ. బట్ ఓన్లీ సంక్షేమం ఉంటే సరిపోదు కదా, అభివృద్ధి కూడా ఉండాలి కదా అని చెప్పి అటు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పదే చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అదే సంక్షేమం ఒకటే కదా, అభివృద్ధి కూడా చూడాలి. మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి, గ్రామాల్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, సచివాలయ బిల్డింగ్లు కానీ, ఆర్బీకే బిల్డింగ్, ఇదంతా అభివృద్ధి కాదా? మెయిన్ రోడ్స్ ఉన్నాయి, అట్లాగే నేషనల్ హైవేస్ రోడ్స్ తెప్పించడంలో కానీ జగన్ గారు ప్రధానమైన పాత్ర పోషించారు. సరే, ఇప్పుడు R&B రోడ్స్ కావచ్చు, జిల్లా పరిషత్ రోడ్లు కావచ్చు,
కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి, కొన్ని ఇది ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఇది మేము కాదంటలేదు. జనం కొన్ని రోడ్లకైతే ఇబ్బంది పడుతున్నారు, అవి కూడా చేయిస్తాం. అవి కూడా రాబోయే కాలంలో అవన్నీ కూడా పూర్తి చేసి కంప్లీట్ బాగు చేసి ప్రజలకు అందిస్తాం. ఇప్పటికే చాలా రోడ్లని మైనర్ రిపేర్స్ అన్ని కూడా మేజర్ రిపేర్స్ కానీ చేయించడం జరిగింది. ఇప్పుడు అలా అనుకుంటే వాళ్ళే చెప్తున్నారు మేము ఇన్ని సంవత్సరాలు పాలించాము. ఇన్ని సంవత్సరాలు పాలించిన తర్వాత అసలు బాగోని రోడ్లు ఎందుకు ఉండాలి? అసలు ఇప్పటి వరకు హాస్పిటల్స్ ఎక్కడైనా కట్టారా? ఎప్పుడైనా స్కూల్ బిల్డింగ్స్ నాడు నేడు స్కీమ్ లో స్కూల్ బిల్డింగ్స్ ఎప్పుడు లేని, టీచర్స్ ఇబ్బంది పడేవారు, స్టూడెంట్స్ ఇబ్బంది పడేవారు. ఎవరినైనా అడగండి, అమ్మాయిలకైతే ఆడవాళ్ళకైతే ఇంకా నరకం చూసేవారు. ఎందుకంటే మనకు తెలియదు ఆడవారికి ఉండే ఇబ్బందులు ఉంటాయి. టాయిలెట్స్ లేవు. ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ ని మించి ఫెసిలిటీస్ ఇచ్చారు. ఇది అభివృద్ధి కాదా? నాడు నేడు స్కూల్ బిల్డింగ్ కట్టించడం అభివృద్ధి కాదా? కాలేజీ బిల్డింగ్స్ అభివృద్ధి కాదా? ఇవన్నీ కూడా అభివృద్ధి కావాలని దాన్ని హైప్ చేసి వాళ్ళకి ఇంకొక రకంగా అనడానికి లేదు, అందుకోసం హైప్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంత అభివృద్ధి చేసి ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత కూడా 2019 ఎలక్షన్స్ లాగా అయితే 2024 ఉంటుంది. టగ్ ఆఫ్ వార్ అనేది చాలా ఈక్వల్ గా ఉంటుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా, ఇటు పిఠాపురం నియోజకవర్గం వైపు చూసుకున్నా కూడా టగ్ ఆఫ్ వార్ అనేది ఈక్వల్ గా ఉంటుంది అంటున్నారు. ఎలక్షన్ ని వార్ అని, ఎలక్షన్ ని ఏదో పెద్ద ఇది కింద చూస్తున్నది ప్రతిపక్షాలు. ఓన్లీ మాటల్లో ఇది చాలా పెద్దవారు, బట్ పీపుల్ చాలా ప్రశాంతంగా ఉన్నారు. పీపుల్ కి ఎవరికి మంచి జరిగిందో వాళ్ళకి ఓటు వేయటం సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి అభివృద్ధి అంటే సంక్షేమం కూడా. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి ఆర్థికంగా అడుగడుగున సహకారం అవుతుంది. అది మనీ రొటేషన్ అవుతుంది. వాళ్ళకి కొనుగోలు శక్తి పెరిగింది. ఎక్కడ ఇబ్బంది పడకుండా ఒక పేదరాలకి 3,000 ఇస్తే 3,000 పెద్దవాడికి ఇస్తే 3 కోట్లు ఇస్తే లోపల దాస్తారు. బట్ పేదవాడికి ఇచ్చిన 3,000 మళ్ళీ వెంటనే ఆ నెల లోపల అన్ని ఖర్చు అయిపోతాయి. కాబట్టి దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక్కడ వార్లు లేవు, ఏమీ లేవు. ఖచ్చితంగా జగన్ గారికి ప్రభుత్వం రావడానికి కావలసిన అవకాశాలు అన్నీ ఉన్నాయి. ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే నేను దగ్గర ఈ 20 days నుంచి 25 days నుంచి కంప్లీట్ ప్రజల్లోకి వెళ్ళి ఊరు తిరుగుతున్నాను కాబట్టి అక్కడి నుంచి వచ్చే ఎప్పుడు కన్నా పాజిటివ్ ఓటింగ్ అనేది జరుగుతుంది. పాజిటివ్ గా ఉన్నారు. ప్రభుత్వానికి పాజిటివ్ ఉన్నారు, ప్రభుత్వానికి యాంటీ ఉందని ప్రతిపక్షాలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వాలు అన్ని నియోజకవర్గాల్లో వార్ ఉందని ప్రతిపక్షాలు సృష్టిస్తున్నాయి. నో వార్, నో నెగిటివ్, ఓన్లీ పాజిటివ్. పథకాలు అందుకున్న తర్వాత చాలా పాజిటివ్ గా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎలా ఉందండి అసలు? ప్రజలు ఏమంటున్నారు? ఇదివరకు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వచ్చాయో అదే విధంగా ఆ రిజల్ట్ రిపీట్ అవుతుందా? ఈసారి కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? లేదా ముందుసారి కాదు ఇప్పుడు ఇంకాస్త మెరుగుపడ్డారు, సో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని వినిపిస్తోంది. దానికి మీరు ఇచ్చే సమాధానం? అంటే ఇప్పుడు ఓట్లు తగ్గుతాయా పెరుగుతాయా అనేది ఓటర్స్ వేయాలి, వాళ్ళ ప్రచారం బట్టి ఉండొచ్చు, అయినా అవ్వచ్చు. ఏదైనా ఇక్కడ వైసీపీ నెగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగ్గిస్తారు ప్రజలు. వంగగీత గారు గెలుస్తారు, ప్రజలు వైసీపీని గెలిపిస్తారు. అభ్యర్థి న్యాచురల్ గా నేనే అభ్యర్థిని కాబట్టి తప్పకుండా గెలుస్తాను. నేను నియోజకవర్గం ఆడబడుచును. ఇక్కడ 2 విషయాలమ్మా మనం గమనించాల్సింది. ఒకటి, గవర్నమెంట్ కి పాజిటివ్ గా ఉంది. జగన్ గారి మీద అందరికీ కూడా నమ్మకం ఏర్పడింది. మెయిన్ నమ్మకం, భరోసా, ధీమా. ఈ ప్రభుత్వం వల్ల మాకు ఏ విధమైన బెడద లేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా మాకు పేదవాడికి కావాల్సింది ఏంటి? సంక్షేమ పథకాలు. కూలి పనికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, నాయకుల చుట్టూ తిరగాలంటే అవ్వదు. ఈ రోజు అలా ఎవ్వరికి లేదు. మా హ్యాపీగా నెల ఏ డేట్ వస్తుందో ఆ డేట్ ఖాతాలో అయినా పడిపోతుంది, ఇంటికి వచ్చైనా అందిస్తారు. తన కూలి పని తను చేసుకుంటాడు, తన వర్క్ తను చేస్తారు. రెండోది, నేను క్యాండిడేట్ మీద కూడా నమ్మకం ఉంది, ఆప్యాయత ఉంది, అనుబంధం ఉంది. నాకు వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. మేము కలిసి చాలా సంవత్సరాలుగా నేను పిఠాపురం నియోజకవర్గ ప్రజల్లో ఒక ఇంటిలో నేను భాగస్వామి కింద లెక్క, ఆడబొడుచు కింద లెక్క. కాబట్టి అందరూ నన్ను ఆదరిస్తారు. పార్టీకి బాగుంది, జగన్ గారికి బాగుంది, ఇండివిజువల్ గా క్యాండిడేట్ గా నాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్. బట్ ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చింది, అందులో చేరుతారు అన్న ఇన్విటేషన్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు? ఇది కేవలం ఇప్పుడు ఆయనే ఒక మీటింగ్ లో మీరు మా పార్టీలోకి రండి అన్నారు. ఆ రోజు నేను సమాధానం చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, ఇది పొలిటికల్ గా మాట్లాడాల్సిన మాట కాదు. మరి ఏ విధంగా ఆయన ఆ మాట అన్నారో నాకు తెలీదు. తర్వాత ఈ మధ్య నాదే కాదు
ముఖ్యమైన లీడర్స్ అందరినీ ఏదో వాళ్ళతో మాట్లాడినట్టు ఇవన్నీ కేవలం ఒకటి దీన్ని బట్టి తెలుస్తుంది. ఒకటి డబ్బులు ఇచ్చేస్తారని, లేకపోతే ప్రలోభ పెట్టేస్తారని, క్యాండిడేట్స్ మాట్లాడే ఇదంతా క్రియేషన్. అంటే రేపు నెగిటివ్ రిజల్ట్ వాళ్ళకి వచ్చిన తర్వాత ఏం చెప్పుకొని చేయాలనే దానికి ప్రిపరేషన్ అని నేను అనుకుంటున్నాను. ఒకటి. తర్వాత రెండోది క్యాండిడేట్స్ మీద రాంగ్ సిగ్నల్స్ పంపడానికి చేస్తున్న దుష్ప్రచారం ఇది చాలా దుష్ప్రచారం. ఈ రోజు రేపు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఎలా ఉంది, వాయిస్ ఎడిటింగ్ చేస్తున్నారు, లేకపోతే ఇంకొక రకంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం ప్రతిపక్షాలు వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండాలి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత మీరు జనసేన పార్టీలో చేరుతారు ఇది ఖచ్చితం అన్నట్టు కూడా ముందేమో అప్పుడే చేరమన్నారు, ఇప్పుడేమో ఇప్పుడు ఈ 10 days తర్వాత ఏమో మాట్లాడేమంటున్నారు, రేపు తర్వాత వచ్చి జాయిన్ అవ్వాలి. అసలు ఏమన్నా రాజకీయ ఒక అవగాహన గాని, రాజకీయంగా ఏది మాట్లాడొచ్చో మాట్లాడకూడదో తెలియటం గాని దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, రాజకీయ ఒకటి తెలియకపోవటం కాదు, నాన్ సీరియస్. రాజకీయాలంటే ఏంటి, ప్రజల్లోకి వెళ్తున్నాం, రాజకీయాలంటే ఏంటి, ఒక క్యాండిడేట్ అంటే ఏంటి, ఏం చెప్పాలి ప్రజలకి, ముందు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళ లీడర్షిప్ మీద వాళ్ళ నమ్మకం ఉండాలి. ఎస్ నాకుంది, నా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది, మా లీడర్ మీద మాకు నమ్మకం ఉంది, మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తారనే పూర్తి విశ్వాసం మాకు. అట్లాగే నా మీద నాకు నమ్మకం ఉంది, నేను ప్రజల్ని ఒప్పించగలను, ప్రజలతో పనిచేయగలను, గతంలో పనిచేశాను, ఇప్పుడు చేస్తున్నాను, రేపు చేస్తాను, నేను ఉన్నంత వరకు ప్రజల కోసం పనిచేస్తాను. అతి సామాన్యుడి దగ్గర నుంచి నాకు చేరువుగా ఉంటారు, నేను కూడా అతి సామాన్యుడికి చేరువుగా ఉంటాను. ఇది ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు వంగగీత గారి గురించి బ్యాడ్ గా చెప్పాలంటే ఏం లేదు. కాబట్టి ఇలాగా రాంగ్ న్యూస్లు క్రియేట్ చేయటం అనేది చాలా ఇబ్బందికర విషయం. నేను ఈ సందర్భంగా మీరు మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాను, దయచేసి ఇలాంటివన్నీ ఆపండి. ఏదో ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు, అందరికీ తెలుసు వాట్ ఈజ్ వంగగీత తెలుసు, తను ఎట్లా చేస్తుందో తెలుసు, తన విధానం ఏంటో తెలుసు. రాజకీయ నేను అంతకు మించి కూడా నేను ఏది పర్సనల్గా కూడా నేను మాట్లాడను.